మనం ఈరోజు మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి సోషల్ మీడియాలో కరెంట్లీ ట్రెండింగ్గా నడుస్తున్న పవన్ కళ్యాణ్ ఇంకా రావణ్ అలియాస్ జోసెఫ్ మధ్యలో నడుస్తున్న ఇష్యూ గురించి మనం క్లియర్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ఇష్యూలో మనము ఆ రావణ్ సైడ్ ఉన్న పాయింట్స్ ఏంటివి అండ్ పవన్ కళ్యాణ్ అండ్ వాళ్ళ ఫ్యాన్స్ సైడ్ ఉన్న పాయింట్స్ ఏంటివి అనే విషయాల గురించి క్లియర్గా అండర్స్టాండ్ చేసుకొని ఒకసారి అర్థం చేసుకుందాం ఈ సినారియో మొత్తాన్ని. సో ఫస్ట్ మనము ఈ రావణ్ అలియాస్ జోసెఫ్ ఎవరైతే ఉన్నారో ఇతని గురించి మనం ఒకసారి డీటెయిల్గా డిస్కస్ చేస్తే, ఇతనికి ప్రశ్న అని ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతుండు. సో ఈ ఛానల్ పెట్టి కూడా చాలా రోజులైంది. సో ఆ ఛానల్ నడపడం ఉద్దేశం ఆ ఛానల్లో ఉన్న వీడియోస్ కనుక ఒకసారి మీరు వెళ్ళి చూస్తే, ప్రశ్న అనే ఛానల్ పెట్టిన తర్వాత నువ్వు నార్మల్గా ఏం చేయాలి, గవర్నమెంట్ని ప్రశ్నించాలి. ఐదర్ సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు, ఆంధ్ర గవర్నమెంట్ కావచ్చు, ఇట్లా ఏ గవర్నమెంట్ అయినా గవర్నమెంట్ పాలసీస్ని నువ్వు క్వశ్చన్ చేయాలి. గవర్నమెంట్ చేస్తున్న పాలసీస్ని, గవర్నమెంట్ చేస్తున్న తప్పుల గురించి మాట్లాడాలి. బట్ ఈయన ప్రశ్న అని పేరు పెట్టుకొని ఓన్లీ పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ, ఓన్లీ హిందూస్ని టార్గెట్ చేస్తూ, మెయిన్లీ హిందూ రిలీజియన్ పైన విషయం గంగమే ప్రయత్నంగా ఈరోజు ఈ ప్రశ్న ఛానల్ని స్టార్ట్ చేసినట్టు అనిపిస్తుంది. మీరు ఒకసారి వెళ్ళి క్లియర్గా ఆయన వీడియోస్ చూడండి. సో ఆ వీడియోస్లో మొత్తం మీద 10 వీడియోలు చేస్తే 8 వీడియోలు కేవలం పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ ఉన్న వీడియోసే ఉంటాయి. అండ్ మిగతా 2 వీడియోలు హిందూస్ని బత్తాయి అనడం, ఇట్లాంటి వీడియోస్ పైన ఎక్కువ టాపిక్స్ పైన వీడియో చేస్తుంటాడు. సో ఈ ప్రశ్న రావణ్ యొక్క కంటెంట్ చూస్తే, అంటే ప్యూర్గా ఎవరైతే ఈయన సపోర్టర్స్ ఉంటారో, ఎవరైతే ఈ లెఫ్ట్ భావజాలం ఉన్న వ్యక్తులు ఉంటారో, ఎవరైతే యాంటీ పవన్ కళ్యాణ్ ఉంటారో, ఎవరైతే యాంటీ హిందూ ఉంటారో, లేదంటే వేరే రిలీజియన్ వాళ్ళు ఉంటారో, సో వీళ్ళని రెచ్చగొట్టే విధంగా అండ్ హిందూస్ని రెచ్చగొట్టే విధంగా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని రెచ్చగొట్టే విధంగా స్టేట్మెంట్స్ చేస్తుంటాడు అండ్ వీడియోస్ చేస్తుంటాడు. అండ్ ఇదే విధంగా పవన్ కళ్యాణ్ కూడా డైలీ టార్గెట్ చేస్తుంటాడు, క్వశ్చన్ చేస్తుంటాడు. ఇక్కడ ఒక పాలసీని క్వశ్చన్ చేయడంలో ఎలాంటి తప్పు లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు కానీ, కూటమి ప్రభుత్వం కానీ ఒక పాలసీ కానీ దాన్ని తప్పు చేసినప్పుడు దాని మీద మాట్లాడడంలో ఎలాంటి తప్పు లేదు. బట్ దేశంలో జరిగిన ఏ ఇష్యూ అయినా, రాష్ట్రంలో జరిగిన ఏ చిన్న ఇష్యూ అయినా దానికి కులాల రంగు పూయడం, దానికి మతాల రంగు పూయడం, దానిలో పవన్ కళ్యాణ్ ఇంక్లూడ్ చేయడం, పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చినట్టు తిట్టడం చేయడం వల్ల ఇన్ని రోజులు భరించుకుంటూ జనసేన కార్యకర్తలు కానీ, పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ భరిస్తూ వచ్చారు. కానీ మొన్న ఆంధ్రప్రదేశ్లో ఒకటి దళిత క్రిస్టియన్ సభ అనేదో పెట్టిరు. అందులో దాని గురించి మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చినట్టు తిట్టిండు. ఒకసారి మీరు వీడియోస్ కనుక చూస్తే పవన్ కళ్యాణ్ చాలా ఘోరంగా తిట్టిండు. సో దాంతో హట్ అయిన జనసైనికులు కానీ, జనసేన కార్యకర్తలు కానీ ఏం చేసిరంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొన్ని పోలీస్ స్టేషన్లో ఈ రావణ్ అలియాస్ జోసెఫ్ పైన కేసు రిజిస్టర్ చేసిరు. అంటే హేట్ స్పీచ్కి సంబంధించి అండ్ అతన్ని అనవసరంగా తిట్టిండు, పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ తిట్టిండు అన్న కేసుల మీద పెట్టినట్టు మనకైతే ఒక ప్రైమరీ తెలుస్తుంది. అండ్ ఈ కేసులో దృష్టిలోనే పిఠాపురం పోలీస్ స్టేషన్లో పవన్ కళ్యాణ్ని తిట్టినందుకు రావణ్ని అరెస్ట్ చేసిరు. ఇది రావణ్ సైడ్ ఆఫ్ మనం చూసుకుంటే. సో వన్స్ రావణ్ అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళ పాయింట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ కూడా ఇలాంటి లాంగ్వేజే మాట్లాడిండు కదా, పవన్ కళ్యాణ్ కూడా మొన్న తిట్టినప్పుడు చెప్పు తీసుకొని కొడతా, దవడలు వాచిపోయేటట్టు కొడతా అన్నాడు కదా, పవన్ కళ్యాణ్ ఎందుకు అరెస్ట్ చేయలేదు, మీరు రావణ్ ఎందుకు అరెస్ట్ చేసిరన్న ఒక క్వశ్చన్ తీసుకొచ్చారు. అండ్ ఆర్టికల్ 19 ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఎవరికైనా ఉంటుంది, ఇష్టం వచ్చింది ఏదన్నా మాట్లాడుకోవచ్చు, మీరు దానికి అరెస్ట్ చేస్తారా అన్నట్టు మాట్లాడుతున్నమాట. సో ఫస్ట్ మనం కాన్స్టిట్యూషన్ తీసుకుంటే, కాన్స్టిట్యూషనల్ యొక్క రైట్స్ ఏమున్నాయంటే, నువ్వు దేశంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఏం చెప్తుందంటే, నువ్వు ఏదైనా మాట్లాడు, నువ్వు గవర్నమెంట్ని క్వశ్చన్ చేయి, స్టేట్ని క్వశ్చన్ చేయి, ఏదైనా మాట్లాడు, బట్ నీ యొక్క ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది వేరే వాళ్ళ డిగ్నిటీని ఎఫెక్ట్ చేయొద్దని చెప్తుంది. ఆర్టికల్ 19 చెప్పే పాయింటే అదనమాట. సో దాంట్లో సబ్ క్లాస్ ఉంటుంది, మీ సబ్ క్లాస్ జరిగితే అర్థమవుతుంది. ఆర్టికల్ 19 పైన బేసిక్ జరిగి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని ఏది పడితే అది మాట్లాడుతూ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఏది పడితే అది మాట్లాడుతుంటే కుదరదు. నీకు ఒక రైట్స్ ఉన్నాయి, ఆ రైట్స్కి కొన్ని లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. ఆ లిమిటేషన్స్ చూడకుండా అంటే తిట్టుకుంటే వెళ్ళిపోతే ఒక వ్యక్తికి, ఒక ఆపోజిట్ వ్యక్తికి ఒకానొక టైం దాకా భరిస్తాడండి. ఒక లైన్ అనేది ఉంటుంది, ఆ లైన్ క్రాస్ అయినప్పుడు ఆటోమేటిక్గా దాని మీద యాక్షన్ ఉంటుంది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడిండు అంటే, సో పవన్ కళ్యాణ్ ఎప్పుడు మాట్లాడిండు, పవన్ కళ్యాణ్ మాట్లాడడానికి రీజన్స్ ఏందని ఒకసారి మీరు బ్యాక్ స్టోరీ వెళ్తే, పవన్ కళ్యాణ్ని వైఎస్ఆర్సీపీ నాయకులు, ఆపోజిషన్ పార్టీస్ అందరూ ఎంత 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 తిట్టిరు. ఆయన ఫ్యామిలీ గురించి మాట్లాడిరు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడిరు, వాళ్ళ అన్నయ్యని తిట్టిరు. ఆయన 3 పెళ్ళిళ్ళు అంటూ ఆయన ఎంత ఎంత ఘోరంగా చేసిరు. 3 పెళ్ళిళ్ళు ఆయన న్యాయబద్ధంగా చేసుకుని, చట్టబద్ధంగా చేసుకుంటే అది ఆయన పర్సనల్ విషయం. సో పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు నువ్వు పర్సనల్ విషయాలు ఎట్లా తీసుకొస్తావు? సో ఈ విషయాల గురించి మాట్లాడినప్పుడు ఓపిక పట్టి ఒకసారి బర్స్ట్ అయిపోయింది పవన్ కళ్యాణ్. ఏం మాట్లాడాడు, మీరు గనక నా గురించి, నా పర్సనల్ విషయాల గురించి కానీ నన్ను హేళన చేస్తూ మాట్లాడితే చెప్పు తీసుకొని కొడతా,
దవడలు వాచిపోయేటట్టు కొడతా అన్నట్టు ఒక స్పీచ్ అయితే ఫియర్సీ స్పీచ్ ఉంటుంది జనసేన మీటింగ్లో. మీరు ఈ కాంటెక్స్ట్ మీకు అర్థమైతే ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళని కానీ, మన ఇంట్లో ఫ్యామిలీని కానీ ఎవరైనా ఏదైనా అంటే ఎంత కోపం వస్తుంది, రక్తం మరిగిపోతుంది కదా, కొట్టాలంత కోపం వస్తుంది కదా. సేమ్ అదే ఆయన కూడా బర్స్ట్ అయ్యి అన్నాడు. సో దాంట్లో ఈయన ఇప్పుడు ఈ రావణ్ మాట్లాడిన మాటలు ఎంత గలీజుకుంటాయి, ఇక్కడ మాట్లాడింది ఎట్లా ఉంటుంది. సో కాంటెక్స్ట్ అర్థం చేసుకోరు. ఇప్పుడు రావణ్ని మన పవన్ కళ్యాణ్ వచ్చి రోజు తిడుతుండా, రావణ్కి పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం లేదు కదా. అతను ఒక గవర్నమెంట్ నుంచి ఉన్న ఒక కాన్స్టిట్యూషనల్ పోస్టులో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సో నువ్వు ఆయన ఏ విధంగా విమర్శించాలి, నువ్వు విమర్శించాల్సింది పాలసీ మీద, నువ్వు విమర్శించాల్సింది ఆయన చేస్తున్న పనుల మీద, నువ్వు దాని మీద విమర్శించాలి. కానీ పొద్దున్న లేస్తే పవన్ కళ్యాణ్ మీద పడడం ఏంది అనే విషయాల గురించి ఈరోజు జన సైనికులు మాట్లాడుతారు, ప్రజలు కూడా మాట్లాడుకుంటారు. సో ఇక్కడ రావణ్ మాట్లాడిన దానికి పవన్ కళ్యాణ్ మాట్లాడిన దానికి ఆస్మాన్ ఫరక్ ఉంది. సో ఇక్కడ కంపేర్ చేసే ఉద్దేశమే లేదు. సో రావణ్ మీద కేసులు పెడుతున్న తీరు కాన్స్టిట్యూషనల్ అంటే, సో మీరు రావణ్ మాట్లాడిన మాటలకు ఎగెనిస్ట్గానే కేసులు పెట్టిరు. అండ్ ఆ కేసులన్నీ నాన్ బెయిలబుల్ కేసెస్ కాదు, బెయిలబుల్ కేసెస్ అనమాట. 7 years లోపల శిక్ష పడే కేసులు కాబట్టి దీనికి బెయిల్ ఈజీగా వస్తుంది. 7 years పైన ఉంటే కేసెస్ బెయిల్ అనేది రాదు. సో ఈ విధంగా ఇప్పుడు పోలీసులు ఏం చేస్తారంటే ఒక సిస్టమేటిక్గా అతని మీద ఒక కేసు పెట్టాలి, అతను కోర్టుకి వెళ్ళి 24 hours ప్రొడ్యూస్ చేయాలి, ప్రొడ్యూస్ చేసినాక బెయిల్ వస్తుంది, బెయిల్ వచ్చినాక ఇంకొక కేసు ఇట్లా ఆంధ్రప్రదేశ్లో దాదాపు 35 నుండి 40 కేసులు ఉన్నాయంట. సో ఈ కేసెస్లో కనుక రాష్ట్రం మొత్తం తిరిగితే ఆ కేసెస్ అనేటిలో బెయిల్ వస్తుంది. బెయిల్ వచ్చినంత మాత్రాన కేసు కొట్టేసినట్టు కాదు. ఆ కేసులకు పేషీలో ఎవ్రీ మంత్ లేకపోతే హియరింగ్స్ ఉన్నప్పుడు అతను అటెండ్ కావాల్సి వస్తుంది. జస్ట్ ఇమాజిన్ ఒకవేళ 30 కేసులు కనుక ఉంటే 30 కేసులలో అవి రిజిస్టర్ అయ్యి బెయిల్ వస్తే అతను మొత్తం హైదరాబాద్లో ఉంటాడంట. రాజేష్ మాసానే చెప్పిండు. ఒకవేళ కేసులు కొట్టేయడము, బెయిల్ తీసుకొని బయటికి రావడం ఇక్కడ పాయింట్ కాదు. అది వచ్చిన తర్వాతనే సినిమా స్టార్ట్ అవుతుంది. ఎట్లా ఇప్పుడు కేసులు వచ్చిన తర్వాత ఎవ్రీ మంత్ హియరింగ్ ఉంటుంది. ఇట్లా 30 కేసులు ఉంటే నువ్వు 30 కేసులో 20 రోజులు కోర్టు పనిచేస్తుంది. మిగతా రోజులు సాటర్డే సండే హాలిడేస్ ఉంటాయి కాబట్టి 20 రోజులు 20 నుండి 25 రోజులు మాత్రమే కోర్టు పనిచేస్తుంది. సో ఆ రోజులలో నీ కేసులన్నిటికీ నెలకు ఒక కేసుకి ఒక్క రోజే అనుకున్నా నువ్వు 20 రోజులు కోర్టు చుట్టే తిరగాలి. హైదరాబాద్లో ఈ ప్రశ్న రావణ్ అలియాస్ జోసెఫ్ ఉంటాడు. అండ్ కేసులన్నీ ఆంధ్రప్రదేశ్ కోర్టులో ఉన్నాయన్నమాట. సో ఇట్లా తిరిగితే అతనికి చుక్కలు కనిపిస్తాయి. సో అందుకే యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నంత మాత్రాన మనం ఏది పడితే అది మాట్లాడొద్దు. నోరు అదుపులో పెట్టుకొని క్వశ్చన్స్ చేసేటప్పుడు పాలసీని క్వశ్చన్ చేయాలి, కానీ పర్సనల్ అటాక్ చేయొద్దు. సో దీనివల్ల ఎవరికి నష్టం, ఎవరికి లాభం అంటే ఒక విధంగా చెప్పాలంటే రావణ్కి దీనివల్ల ఫేమ్ వస్తుంది. బేసిక్గా ఎవరైతే ఈ పవన్ కళ్యాణ్ని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారో, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ, లేదంటే ఈ ఎవరికోసం అయితే తను కొట్లాడుతుండో లెఫ్ట్ భావజాలం ఉన్న వాళ్ళందరూ కూడా రావణ్కి ఇప్పటివరకు తెలియని వాళ్ళకు కూడా రావణ్ అని అలియాస్ జోసెఫ్ అని ప్రశ్న అనే ఛానల్ ఒకటి తెలిసింది. సో దీనివల్ల కొంచెం మద్దతు అనేది పెరుగుతుంది, ఫేమ్ అనేది వస్తుంది. బట్ ఎట్ ద సేమ్ టైం అతనికి పర్సనల్గా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇది అతని పర్సనల్ లైఫ్లో చాలా టైం ఈ కోర్ట్ కేసెస్లోనే వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ నుంచి అయినా సిస్టమేటిక్గా ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు, కానీ అడ్డగోలుగా తిడతా అంటే కుదరదు అనడానికి ఇది ఒక క్లియర్ ఎగ్జాంపుల్ లాగా కనిపిస్తుంది. అండ్ ఇది ఒక రావణ్కే కాదు. సో ఎవరైతే ఇష్టం వచ్చినట్టు యూట్యూబ్లో మాట్లాడుతుంటారో, అంటే అదుపు లేకుండా లైన్ క్రాస్ చేసి మాట్లాడుతుంటారో, ఇది వాళ్ళకు ఒక హెచ్చరిక లాగా వెళ్ళినట్టే అనిపిస్తుంది. సో ఈ విధంగా ఈ స్టోరీ మొత్తం నడిచింది. సో దీని గురించి మీరు ఏమంటారో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మనం లాంగ్ వీడియోస్ చేస్తున్నాం. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.